వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కడప జిల్లాలో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్, కడపలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా దేవిరెడ్డి శంకర్రెడ్డి, దస్తగిరి ఇళ్లలో సోదాలు చేశారు. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. టీ తుమ్మలపల్లిలోనూ ఎర్రగంగిరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే మరొకవైపు కోకాపేటలోని ఎంపీ అవినాష్ రెడ్డి విల్లాలో కూడా ఈడీ సోదాలు చేశారు. సోదాల సమయంలో ఇంట్లోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఏపీలో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు జరిగాయి. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్ లో 2 చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కోకపేట్ ఓపెన్ స్కైలోని అవినాష్ రెడ్డి విల్లాతో పాటు మైహోమ్ అవతార్లోని శివశంకర్ రెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు, ఫైనాన్షియల్ రికార్డులపై ఫోకస్ చేస్తున్నారు. ఇక వివేక మర్డర్ కేసులో మనీ రూటింగ్ మీద ఈడీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పరిశీలిస్తే మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో 2 చోట్ల తెల్లవారుజాము నుంచి కూడా ఈడీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. మనం కోకాపేటలోని ఓపెన్ స్కైస్ వ్యూలో ఉన్నాము. ఇక్కడ విల్లాస్లో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఉదయమే ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అయితే కూపీ లాగుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలతో పాటుగా పలువురు నివాసాల్లో కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో ఎన్ఫోర్స్ డైరెక్టర్ అధికారులు అయితే బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హవాలా మనీ లావాదేవీలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. కాబట్టి ఈడీ తాజాగా సోదాలు చేపట్టడం తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనం రేకెత్తేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే గడిచిన 8 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. కోకాపేటలోని ఓపెన్ స్కైస్లో అవినాష్ రెడ్డి విల్లాతో పాటుగా మైహోమ్ అవతార్ శివశంకర్ రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో 2 చోట్ల ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో మనీ లాండరింగ్ పైన ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా కూడా గత ఏడాది ఆగస్టులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఈరోజు సోదాలు కొనసాగిస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి దస్తగిరికి 5 కోట్ల ఆఫర్ ఇచ్చిన క్రమంలో దస్తగిరి ₹1 కోటి తీసుకున్నట్లుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి పోలీసులు, సిబిఐ అధికారులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. దాన్ని బేస్ చేసుకొని ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. హత్యకు ముందు ₹1 కోటి అడ్వాన్స్ పొందిన దస్తగిరి తెలుస్తుంది. సో ఈ సునీల్, ఉమాశంకర్ రెడ్డి సైతం ఒక్కొక్కరు ₹1 కోటి పొందినట్లుగా దస్తగిరి కూడా వాంగ్మూలం ఇచ్చారు. ముగ్గురికి అందిన డబ్బుతో పాటు ఇతర ఆర్థిక లావాదేవీలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫోకస్ పెట్టారు. నేరానికి సంబంధించి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి చేరింది, ఆ డబ్బు బదిలీ ఎలా జరిగింది అన్న అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కుట్రలో భాగస్వాములుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, తర్వాత తండ్రి భాస్కర్ రెడ్డి నివాసాల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. అవినాష్ రెడ్డి నివాసంతో బ్యాంక్ ఖాతాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. డాక్యుమెంట్స్, డిజిటల్ ఆధారాలు, ఫైనాన్షియల్ రికార్డ్స్ పైన కూడా ఈడీ అధికారులు ఆధారం తీస్తున్నారు. సో సిఆర్పికి సంబంధించిన బందోబస్తు నడుమ గడిచిన 8 గంటలుగా కోకాపేటలోని ఓపెన్ స్కైస్ విల్లాస్లో అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గడిచిన 8 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. ఈ మొత్తంగా హైదరాబాద్లో 2 చోట్ల, అలాగే ఏపీలో కూడా చేస్తున్నారు. కాబట్టి మొత్తంగా 6 చోట్ల కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు ఒక అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఎందుకంటే వీటికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి పూర్తి వివరాలు కూడా అందులో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు హైదరాబాద్లో 2 చోట్ల, ప్రస్తుతం మనం ఉన్న కోకాపేటలోని ఓపెన్ స్కైస్ వ్యూలోని అవినాష్ రెడ్డి నివాసంలో మాత్రం సిఆర్పిఎస్ బందోబస్తు నడుమ ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు.